నేను డాక్టర్ విజయ్, కన్సల్టెంట్ అనస్థీసియాలజిస్ట్, మధు హాస్పిటల్ ఆదోని. మనం లైఫ్‌లో ఏదో ఒక సమయంలో హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటాం సర్జరీ కోసం. అక్కడ అనస్థీసియా డాక్టర్స్ మరియు సర్జన్స్ మొదట అడిగే ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు తిన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సాధారణంగా మనం సర్జరీ జరిగే ముందు 8 అవర్స్ వరకు ఫుడ్ తినకుండా ఉండాలని చెప్పేసి సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనం అనస్థీసియా ఇచ్చేటప్పుడు మరియు నోట్లో ట్యూబ్ ఏసేటప్పుడు మనం ఏదైతే ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకున్నామో కడుపులోంచి మెల్లగా ఇట్ట పైకొచ్చేసి మనకు శ్వాసనాళం ఉంటది. ట్రెకియా అని చెప్పేసి. వాటిలోకి వెళ్ళేసి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ 2 లంగ్స్‌ని బ్లాక్ చేసేస్తాయన్నమాట. ఆ టైంలో ఏంటంటే ఆపరేషన్ అప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ అనేది డౌన్ అయిపోవడము, హార్ట్ రేట్ వెంటనే తగ్గిపోయి కొన్నిసార్లు బ్రాడీకార్డియా వచ్చేసి అంటే హార్ట్ రేట్ తగ్గిపోయి కార్డియాక్ అరెస్ట్ రావడము. మరియు ఆపరేషన్ అయిపోయిన తర్వాత గూడా ఫుడ్ ప్రొడక్ట్స్ 2 లంగ్స్‌లో చేరుకుంటాయి గదా! వాటి వల్ల యాస్పిరేషన్ న్యూమోనియా అంటారు. 2 లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఐసీయూలో 3, 4 రోజులు వెంటిలేటర్ మీద పెట్టడము. వాటికి మోర్టాలిటీ రేట్ గూడా చాలా ఎక్కువుంటుందనమాట. సో, 8 అవర్స్ తినకుండా ఉండాలని సజెస్ట్ చేస్తాం. మనము ఫుడ్ ప్రొడక్ట్స్ అదే ఫుడ్ మెటీరియల్స్ ఏదన్నా సాలిడ్ ఫుడ్ గానీ, మరియు చపాతీస్ గానీ ఇలాంటివేమన్నా తిన్నట్టుంటే 8 అవర్స్ గ్యాప్ ఉండడం మంచిదనమాట. అలాగనే ఏదైనా పాలు తాగామనుకోండి వాటికి 6 అవర్స్. అలాగే ఒకవేళ చిన్న పిల్లల్లో సర్జరీ జరుగుతూ ఉంటుంది. చిన్న పిల్లల్లో సర్జరీ జరిగినప్పుడు ఏంటంటే బ్రెస్ట్ మిల్క్‌కి మనము 4 అవర్స్ గ్యాప్ ఉన్నా సరిపోతుందనమాట. అలాగనే ఏదైనా క్లియర్ వాటర్ తీసుకున్నట్టయితే జస్ట్ వాటర్ గానీ, కొబ్బరి నీళ్ళు మాత్రం. అవి తీసుకున్నట్టయితే ఒక 2 అవర్స్ అయినా గూడా మనం సర్జరీకి తీసుకోవచ్చనమాట. సో, ఈ మీరు లైఫ్‌లో ఎప్పుడన్నా సర్జరీకి వెళ్తున్నప్పుడు ఒక పూట అన్నం తినకుండా వెళ్ళడం మంచిదని జెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఒక పూట తినకపోవడం వల్ల వచ్చే నష్టమేం లేదు. ఇంకా ఆరోగ్యానికి మంచిది. ప్లస్ మీకు నీరసం రాకుండా హాస్పిటల్‌కొస్తేనే సర్జరీకి తీసుకునే ముందు డాక్టర్స్ మీకు ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెడతారు. ఇబ్బందేముండదు. థాంక్ యూ.